శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కన్యా రాశి వారికి సంవత్సర ఫలితాలు కాబట్టి రాబోయే 2026 సంవత్సరంలో వీరు ఏ విధంగా మన ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది, ఏ ప్రధాన అంశాలు వీరి జీవితంలో 2026లో జరగబోతున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కన్యా రాశి అంటేనే ఒక విధంగా 10 మందికి ఉపయోగపడుతూ 10 మందికి ఏది కావాలంటే అది సమకూర్చుతూ ఒక సర్వీస్ ఓరియంటెడ్ రాశిగా మనకి కన్యా రాశి చెప్తూ ఉంటుంది. వీళ్ళు నష్టపోయినా ఎదట వారు నష్టపోకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని వీళ్ళ యొక్క సొంత విషయాలను కూడా త్యాగం చేసి కుటుంబం కోసం సాక్రిఫైస్ చేస్తూ ఉంటారు. జీవితాంతం కష్టపడి సంపాదించిన ధనాన్ని ఎవరిలో ఒకరిని నమ్మి వాళ్ళకి ఇచ్చి సంపాదించిన ధనం అంతా నష్టపోయి చివరి వీళ్ళు ఇబ్బంది పడే స్థాయి కూడా ఈ కన్యా రాశి వారికి ఉంటుంది. అతి నమ్మకం, అతి ప్రేమ, అతి విశ్వాసం ఈ రాశి వారికి నష్టాన్ని కలగజేసే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా కన్యా రాశి వారు ప్రధానంగా ఈ 2026 సంవత్సరంలో ఏ విషయంలో అనుకూలంగా ఉందని మనం ఆలోచిస్తే ప్రధానంగా గురువు, శని, రాహు, కేతు. అయితే 6వ స్థానంలో రాహు మాత్రం ఈ రాశి వారికి చాలా బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే డిసెంబర్ 5 అంటే 2026 డిసెంబర్ 5 దాకా రాహు 6వ స్థానంలో ఉంటాడు. రాహు 6వ స్థానంలో ఉన్నవారితో జీవితంలో ఎవరు కూడా పోరాడి గెలవలేరు. అంటే మనకేదో సినిమాలో చెప్పినట్టు మీరు ఒకరితో గొడవ పెట్టుకున్న వాడికే నష్టం, వాడు మీతో శత్రుత్వం పెట్టుకున్న వాడికే నష్టం అన్న విధంగా ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి కొన్ని ప్రధాన సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక ఎలక్షన్లో పోటీ చేయాలన్నా, ఒక పెద్ద గవర్నమెంట్ సర్వీస్ కోసం ఈ సివిల్స్ అవ్వచ్చు, ఐఏఎస్ లాంటి ప్రధాన కోర్సుల్లో మీరు ప్రవేశించాలన్నా కూడా అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఎవరైతే కన్యా రాశిలో విద్యార్థులు మెడికల్ విద్యలో ప్రవేశిద్దాం అనుకున్నారో వారికి 100% ఈ మెడికల్ ఎంట్రన్స్లో సునాయాసంగా పాస్ అయి మెడికల్లో సీటు లభించే విధంగా 100% కన్యా రాశి వారు ఈ 2026 సంవత్సరంలో మెడికల్లో కంప్లీట్గా వాళ్ళు ప్రవేశం అన్నది రావడం జరుగుతుంది. అలాగే మీరు ఒక వైద్యులుగా కొత్తగా ప్రాక్టీస్ చేయాలన్నా, లేదా ఇంకా ఫర్దర్గా పీజీ లాంటి కోర్సు వైద్య వృత్తిలో చేయాలన్నా కంప్లీట్గా ఇది సక్సెస్ వస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగ సర్వీసులో ప్రవేశిద్దాం అనుకున్న వారికి చాలా వరకు ఈ రాహు మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపించే అవకాశం ఉంది. ప్రధానంగా మీరు దాని మీదే ధ్యేయం పెడుతూ మీకు మీరే ప్రయత్నం చేస్తూ కఠోర శ్రమ చేయడం వల్ల అనుకున్నటువంటి డెస్టినేషన్ చేరే అవకాశం ఉంటుంది. అది జాగ్రత్తగా గమనించండి. ఈ కన్యా రాశి వారికి ప్రధానంగా ఏంటంటే మైనస్, వీళ్ళు ఏదో ఒక సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నారు, ఏదో గ్రూప్ 1కి జరుగుతున్నారు. వీళ్ళతో పాటు ఒక 4, 5, 10 మందినో చేరదీసి గ్రూప్ స్టడీ చేసి వాళ్ళకి రానియన్నీ చెప్పి వాళ్ళని పరీక్షలకి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. తీరా రిజల్ట్స్ అయ్యి రాబోతులకి వీళ్ళదేమో నెంబరు కనబడదు. ఎవరైతే ఇతని దగ్గర సహవాసం చేసి నేర్చుకుంటారో వాళ్ళ నెంబర్ పైన ఉంటుంది. ఇది కూడా ఈ రాశివారు గమనించి కొంత స్వార్థంతో మీరు ప్రయత్నం చేస్తే, ఏంటంటే పోటీ తత్వం ఉంటుంది కాబట్టి ఈ పోటీలో మీ యొక్క టాలెంట్స్ ఏటో అవతల వాళ్ళకి తెలియకుండా మీరు జాగ్రత్త పడితే సక్సెస్ అన్నది మీకు రావడం జరుగుతుంది. ఏదైనా రాహు మిమ్మల్ని ఈ సంవత్సరం ప్రధానంగా సక్సెస్ చేయబోతున్నారు. అయితే కేతు 12లో ఉండడం వల్ల ఏంటంటే అనవసర వ్యక్తుల్ని నమ్మో, ఏదంటే ఏదో బ్యాక్ డోర్ ద్వారా ఉద్యోగం ఇప్పిస్తారో నమ్మి మోసపోయే అవకాశం ఉంది. అటువంటి నమ్మకుండా, అలాగే ఏంటంటే యంత్రాలు, ఇటువంటి పూజలు పునస్కారాలు చేయడం వల్ల ఉద్యోగాలు వస్తాయని చెప్పి లక్షలు ఖర్చు పెట్టి ఉంగరాలు వేయించుకోవడం, తాయెత్తులు కట్టించుకోవడం, అటువంటి కార్యక్రమాలు కూడా పక్కన పెట్టి కేవలం స్వయం కృషితో ఆధారపడడం వల్ల 100% ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో ప్రభుత్వ సర్వీస్ కానీ మెడికల్లో సీటు కానీ రావడం జరుగుతుంది. ఇక శని భగవానుడు 7వ స్థానంలో శని. వివాహ ప్రయత్నాలు మనం ఎంత కష్టపడినా ఏదో విధంగా వాయిదా పడుతుంటాయి. ఎవరి జన్మజాతకంలో అయితే సప్తమంలో శని ఉంటాడో
వారి వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. ఒకవేళ తొందరగా వివాహం జరిగిందనుకోండి, ఏదో వయసులో పెద్దగా ఉన్న అమ్మాయో ఏదో వైకల్యం ఉన్న అమ్మాయి రావడం వల్ల జీవితం అంతా కొట్టుకున్నట్టే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ రాశి వారికి శని భగవానుడు సప్తమంలో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చాలా ఆలస్యం చేస్తూ ఉంటాడు. దాన్ని బట్టి కూడా మీ యొక్క ప్రయత్నం అది చేసుకొని కొద్దిగా కాంప్రమైజ్ అవుతే మీకన్నా స్థాయి తక్కువ ఉన్నటువంటిది, ఏదో ఒక హోదా కానీ స్టేటస్ కానీ తేడా ఉన్నటువంటి వరుడు లేదా వధువుతో వివాహం జరిగే అవకాశం ఉంటుంది. సప్తమంలో శని భగవానుడు వివాహాన్ని ఆలస్యం అయితే చేస్తాడు తప్ప వివాహం తర్వాత బంధాన్ని మాత్రం చాలా గట్టిగా పెట్టడం జరుగుతుంది. బట్ ఇది కూడా ఈ రాశి వారు గమనించండి. బట్ ఏదైనా శ్రమాంతర విజయం వివాహ విషయంలో అయితే ఎస్పెషల్లీ గురువు జూన్ 1వ తారీఖు వరకు దశమ స్థానంలో గురువు ఉద్యోగపరమైనటువంటి మార్పులకు అవకాశం ఇస్తాడు. అలాగే ఆధ్యాత్మిక వృత్తిలో కానీ వైద్య వృత్తిలో కానీ విద్యా రంగంలో కానీ ప్రవేశించాలనుకున్న వాళ్ళకి ఆ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే జూన్ 1 నుంచి మాత్రం కన్యా రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి గురువు ఏకాదశంలోకి రావడం వల్ల పైపించి ఉచ్చులోకి రావడం వల్ల ప్రధానంగా చాలా సంవత్సరాలుగా మీరు సొంత ఇల్లు కొనుక్కున్న మీ కళ నెరవేరబోతుంది. సొంత గృహం ఏర్పడుతుంది. మదర్ తరపు బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. స్థిరాస్తుల మీద ఆదాయం లభిస్తాయి. విద్య ద్వారా లాభాన్ని పొందుతారు. విద్య ద్వారా ఉద్యోగాన్ని పొందుతారు. వాహన లాభం కలిగే అవకాశం ఉంది. మంచి వాళ్ళ స్నేహం లభించే అవకాశం ఉంది. ఇక సప్తమాధిపతిగా లాభస్థానం తర్వాత ఎంత శని సప్తమంలో ఉన్నప్పుడు కూడా ఈ వివాహ ప్రయత్నాలు జూన్ 1 తర్వాత 100% నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే మంచి స్థాయి కలిగినటువంటి భార్య లేదా భర్త ఈ సమయంలో రావడం జరుగుతుంది. బట్ ఏదైనా కన్యా రాశి వారు బెటర్ అయినటువంటి అదృష్టం కోసం, చేపట్టిన పనుల్లో విజయం కోసం ఏదైనా సరే కోరిక నెరవేరాలంటే జూన్ 1 తర్వాత గురువు యొక్క రాక కోసం ఎదురు చూస్తే మిగతా గ్రహాలన్నీ అంటే గురువు మనకు అనుకూలంగా ఉంటే అన్ని గ్రహాలు అనుకూలిస్తూ ఉంటాయి. అంటే దైవబలం మనకు ఉన్నట్టే కాబట్టి మరి మన కన్యా రాశి జాతకులు మరి జూన్ తర్వాత వారి యొక్క విజృంభణ ప్రారంభమవుతుంది. గోచార రీత్యా కానీ జన్మజాతక రీత్యా జరుగుతున్నటువంటి దశలు జరుగుతున్నప్పుడు కానీ ఆ గ్రహాలు మనకు అనుకూలించాలంటే ఆ గ్రహ అనుకూలత కొరకు కొన్ని పరిహారాలు అన్నవి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా మనం ప్రయత్నం బట్టి ఏ గ్రహం ఆ ఫలితం ఇస్తుందో ఆ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకుంటే కంపల్సరీగా ఆ గ్రహం మనకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సర్వసాధారణంగా మనకి జన్మ లగ్నం రీత్యా జన్మ రాశి రీత్యా ఏ గ్రహం అయితే అనుకూలంగా ఉంటుందో ఆ గ్రహానికి సంబంధించినటువంటి రత్నధారణ అన్నది జరుగుతూ ఉంటుంది. ఆ రత్నం పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏ గ్రహం అయితే ప్రతికూల ఫలితం ఇస్తుందో పాపగ్రహం అంటారో ఆ గ్రహానికి జపం చేయించడం, దానాలు ఇప్పించడం లాంటిది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుత గోచార రీత్యా మనకి ఈ 4 గ్రహాల కోసమే తెలుసుకున్నాం ఈ వీడియోలో. రాహు, కేతువు, గురువు, శని. అయితే ఈ 4 గ్రహాల్లో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క భావానికి లేదంటే ఒక్కొక్క కారకత్వానికి కారణం అవుతూ ఉంటాయి. వాటి ప్రసన్నం చేసుకొని మనం ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల ప్రకారం ఆ గ్రహానికి పరిహారం చేసుకుంటే కంపల్సరీగా గ్రహం అనుకూలత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. దానికి మనం ఫిజికల్గాను తోడ్పడాలి, అలాగే మనకి దైవత్వ పరంగా కూడా చేసుకోవడం జరుగుతూ ఉండాలి. సపోజ్ మనం శని భగవానుడికి శాంతి చేయించుకోవాలి, పరిహారం చేయించుకోవాలనుకున్నప్పుడు మనం కూడా చాలా క్రమశిక్షణతో ఉంటూ సూర్యోదయానికి ముందే లెగిసి శరీర శ్రమ చేస్తూ ఉండాలన్నమాట. చిన్న విషయానికి పెద్ద విషయానికి ఇతరుల మీద ఆధారపడకుండా మనకు మనమే ఆధారపడుతూ చాలా శుచిగా శుభ్రంగా ఉంటూ అలాగే ఒక మంచి సాంప్రదాయ దుస్తులు ధరించు, ఈ గడ్డం అది పెంచేసి తలగడ్డ పెంచకుండా పర్ఫెక్ట్గా కనబడుతూ ఉంటూ అలాగే శని భగవాన్ యొక్క అనుగ్రహం కోసం మరి ప్రతి నిత్యం వీలైతే లేదంటే ప్రతి సోమవారం ప్రతి శనివారం అంటే ఎప్పుడు వీలైతే అప్పుడు శివుణ్ణి ఆరాధించడం వల్ల, అలాగే ఎక్కువగా మీ కుటుంబంలో ఎవరైతే వృద్ధులు చేతకాని వాళ్ళు ఉంటారో వాళ్ళని కనీసం మీరు ఇసుక్కోకుండా వాళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళకి ఏమి కావాలి అన్నది ఏదో ఏ బిస్కెట్ ప్యాకెటో పిల్లలో ఏవో మందులో వాళ్ళు సాయం చేస్తూ వాళ్ళకి ఏదన్నా సహాయం చేస్తే అంటే మీ కుటుంబంలో వృద్ధులకి మీరు సహాయం చేయడం వల్ల శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇప్పుడు ఎవరైతే శని వల్ల ఉద్యోగపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, వ్యసనాల బారిలో ఉన్నారో, అప్పుల్లో ఉన్నారో వాళ్ళు ఈ విధంగా నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే
ఇమీడియట్గా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇంకా బెటర్ ఫలితాల కోసం ఈ చలికాలంలో ఉన్నప్పుడు బాగా వృద్ధులకి రోగిష్ట వారికి ఏదైనా దుప్పట్లు సాల్వాలు పంచిపెట్టడం, చెప్పులు గొడుగు ఇవ్వడం జరుగుతుంటుంది. ఎప్పుడు కూడా దానం ఎవరైతే బాగా కొనుక్కోలేని స్థితిలో ఉంటారో వాళ్ళకి, పేదవాళ్ళకి, రోగంతో ఉన్నవారికి, వృద్ధులకే ఇవ్వాలి తప్ప బాగా డబ్బులున్న పండితుడిగో ఇంకోటిగో మనం ఎంత దానం చేసినా ఎన్ని వేలు ఇచ్చినా రూపాయి ఉపయోగం అయితే ఉండదు. కాబట్టి మీరు ఈ విధంగా ఎవరైతే బలహీనులుగా ఉంటారో వాళ్ళకి కనీసం భోజనం పెట్టినా శనిగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అలాగే రాహు ఎప్పుడు మనల్ని వ్యసనాలను బాడి తీసుకెళ్తూ ఉంటాడు. అక్రమంగా ధనం సంపాదించాలనుకుంటాడు. అనేక అక్రమ సంబంధాలు, వ్యసనాల మీద ఆసక్తి చూపుతుంటాడు. అటువంటి విషయాల్లో బాధపడుతున్న వారు రాహుగ్రహ అనుగ్రహం కోసం కంప్లీట్గా మీరు అమ్మవారి అనుగ్రహం పొందవలసిందే. దుర్గాదేవి ఆరాధన ప్రతి శనివారం, ప్రతి శుక్రవారం అమ్మవారిని ఆరాధించడం, దుర్గా అష్టోత్తరం, లలితా సహస్రనామం పారాయణ చేయడం. అలాగే స్త్రీల వంక, అంటే మీరు ఎంత చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా ఎవరైనా స్త్రీలను దీన్ని పాపదృష్టిలో చూడకుండా వాళ్ళని గౌరవప్రదంగా చూడటం వల్ల రాహు అనుకూలిస్తాడు. మరీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మినప గారెలు, అంటే మినుములతో వడలు, గారెలు కొన్ని ప్రాంతాల్లో అంటారు, మినప గారెలు లాంటివి తయారు చేసి ఎవరైతే దీర్ఘకాలిక రోగంతో క్యాన్సర్ కానీ, అంటే గతంలో లెపర్సీ అని, ఎయిడ్స్ అని ఉండేవి, అటువంటి వారికి ఈ మినప గారెలు పంచిపెట్టడం వల్ల రాహుగ్రహం పరిహారం లభిస్తూ ఉంటుంది. అలాగే కేతు నిరాశ నిస్సు కారణమవుతుంటాడు. కేతు వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళకి దేవాలయంలో ఉన్నటువంటి సాధువులకి ఎండు ఖర్జూరం, అలాగే వారికి కావాల్సినటువంటి ధనం, అంటే 11 రూపాయలు కొంత ఎండు ఖర్జూరం ఆ సాధువులకి పంచిపెట్టడం వల్ల కానీ, లేదంటే సాధువులకి ఒకరోజు భోజనం పెట్టి వాళ్ళకి వస్త్రదానం చేయడం వల్ల కేతువు మీకు సహకరిస్తుంది. అంటే కేతు కేవలం సన్యాసులకు మాత్రమే మీరు ఇటువంటి భిక్ష చేయవలసి ఉంటుంది. అలాగే పెళ్లి చేసుకొని సంసారం చేస్తున్న వైభోగులు అనిపిస్తున్న వాళ్ళకి మాత్రం చేస్తే ఉపయోగం అయితే ఉండదు. ఈ విధంగా కొంతమంది నిర్భాగ్యులుగా, పిచ్చివాళ్ళగా తిరుగుతూ ఉంటారు. ఏమీ లేకుండా, దేశాన్ని ఏమీ పట్టించుకోకుండా, కనీసం ఒంటి మీద బట్ట లేకుండా ఉంటారు. అటువంటి వారిని ఒక నారాయణ సేవ అది చేసి వాళ్ళకి మంచి బట్టలు ఇచ్చి అనుగ్రహిస్తే మాత్రం కేతు మీకు కంపల్సరిగా, కేతు ఇచ్చాడంటే మాత్రం చాలా శాశ్వతమైన కీర్తి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక గురువు అన్నది ఏంటంటే మీ యొక్క గురువుని ఆశ్రయించడం వల్ల కానీ, మీకు ఎవరైతే విద్య నేర్పారో మీ తండ్రి గారు, మీ తల్లి గారు, వారిని సేవించడం వల్ల, లేదంటే బాబా గారు, సత్యసాయి బాబా, రాఘవేంద్ర స్వామి, మీ ఇష్ట దైవం ఎవరైనా ఉంటే వాడిని గురు రూపంలో కోల్చుకోవడం వల్ల బాగుంటుంది. మళ్ళీ గోవుకి సేవ చేయడం వల్ల కూడా గురువు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ కారణాల వల్ల ఏంటంటే చిన్న రెమెడీలతో మనం చేసుకునే రెమెడీలే పనిచేస్తాయి తప్ప ఏదో గుళ్ళో డబ్బులు కట్టేసామండి, లేదంటే ఇంకోటికి ఏదో చేసామని అలా కాకుండా ఫిజికల్గా దగ్గరుండి సంతృప్తికరంగా మీరు పరిహారం చేసుకుంటే అది మీకు 100కి 100 పాళ్ళు సహకరించే అవకాశం ఉంది. స్వస్తి.